ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 6th సర్గలో 26th శ్లోకం నుంచి రాముడిని ఎలా అయితే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు చేసే యజ్ఞంలో తనకి ఎలా అయితే వైరం కారణంగా పోటీ పడినప్పుడు రాముడు వేసిన బాణానికి ఒక 100 యోజనాల దూరంలో సముద్ర తీరాన పడిపోయాను. అయితే ఆ పూర్వ వైరాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ దండకారణ్యంలో రాముడు నివసించే సమయంలో మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అయితే అప్పుడు కూడా తన బాణాన్ని ఒక్కటి విడిచిపెట్టేసరికి నేను మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి ఆ గిరాగిరా తిరుగుతూ సముద్రం ఒడ్డున పడిపోయాను. అయితే ఈ భయం కారణంగా నేను అంటే ఎలా అయితే రాతో మొదలయ్యేవన్నీ కూడా నాకు భయాన్ని కలిగిస్తాయి. రాముడు రాతోనే మొదలవుతాడు. రాజు, రత్నము, రమణి, రథము ఈ రకారంతో భోగ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకున్నా సరే నాకు ఆ రాముడే స్మరణకు వస్తాడు. ఆ భయం కలుగుతుంది. అందుకే ఎల్లవేళలా రామనామ స్మరణ చేస్తూ సర్వాన్ని త్యాజించి నేను ఇలా ఇక్కడ బతుకుతున్నాను. నీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు నిజంగా నీకు ఆప్తవులు కారు. నిన్ను నశింప చేయటానికి వాళ్ళు ఇటువంటివి పూనుకుని నీకు ఇవన్నీ చెప్పారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ రాముడితో నీకు వైరము వద్దు. నేను చెప్పినట్టు చేసుకుంటేనే నీ భోగప్రాయంతో ఏవైతే ఇవన్నీ నువ్వు సంపాదించుకున్నావో వాటితో నువ్వు సుఖంగా జీవించచ్చు అని చెప్తాడు మారీచుడు రావణాసుడికి. త్యజ విరోధమతిం భజ భక్తితః పరమకారుణికో రఘునందనః అహమశేషమిదం మునివాక్యతో అశృణవామాదియుగే పరమేశ్వరః. రాముడు సామాన్యమైన మానవుడు కూడా కాదు. ఆ పరమాత్మే ఆ రాముడు. అందుకు ఆయనతో నువ్వు విరోధాన్ని విడిచిపెట్టేశాయి. ఎందుకంటే రాముడు పరమ కరుణాశీలుడు. తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదో అపరాధం చేసి ఉంటే ఆ కరుణామూర్తిని ఆశ్రయిస్తే ఏం చేస్తాడంటే కరుణించేస్తాడు. శత్రుల్ని సైతము ఆయన ఆశ్రమి ఇయ్యగలిగిన వాడు. అందుకే భక్తితో ఆ నామాన్ని భజించు. భక్తితో నేను ఆ నా రథాన్ని వదిలిపెట్టి ఈ విషయాలన్నీ కూడా విని ఉన్నాను. పైగా ఎవరి దగ్గర? నారదుడి దగ్గర. ఆది యుగంలో అంటే కృత సత్యయుగంలో బ్రహ్మదేవుడు ప్రార్థింపగా పరమాత్మ అయిన శ్రీహరి అతన్ని నీ కోరిక తెలపమని అడిగాడు ఆ పరమేశ్వరుడు. బ్రహ్మణార్తితః ఉవాచ త్వం హరిః కిం తవేప్సితమహం కరవాణి తత్ బ్రాహ్మణోక్తమరవిందలోచన త్వం ప్రయాహి భువి మానుషం వపుః దశరథాత్మజా భావమంజసా జహిరిపుం దశ కంధరం హరి. ఆ నారదుడు చెప్పగా నేను విని ఉన్నాను. బ్రహ్మదేవుడు ప్రార్థించగా పరమాత్మ అయిన శ్రీహరియే నీ కోరిక తెలుపు అని అడగగా దాన్ని నేను హరిస్తాను అని చెప్పాడు. అంతటా బ్రహ్మ అతన్ని ఇలాడే, ఓ కమలనేత్ర, ఓ శ్రీహరి, నీవు మనుష్య రూపంలో భూమి మీద అవతరించు. వేగమే దశరథునింట పుత్రుడిగా జన్మించి రాముడిగా దేవద్రోహి అయిన దశముఖుని సంహరించు అని ప్రార్థించాడు ఆ బ్రహ్మ. అతో నా మానుషో రామః సాక్షాన్నారాయణో అవ్యయః మాయా మానుష వేషేణ వనం యాతోతి నిర్భయః. అందుకే రాముడు మానవుడు కాదు. పైగా అవతార పురుషుడు ఇక్కడ అవతరించడం ఒక కారణం చేత. సాక్షాత్తు ఆ అవ్యయుడే ఈ నారాయణుడే ఈ రాముడు. మాయా రూపము మానుష వేషంలో ఈ భూభారాన్ని హరించటానికి తొలగించటానికి వచ్చినవాడు, ఉద్ధరించటానికి. భూభార హరణార్థాయ గచ్చతాత గృహం సుఖం శ్రుత్వా మారీచవచనం రావణః ప్రత్యభాషత. అతి నిర్భయుడై అడవులకి అందుకు రాగలిగాడు. అందుకే నాయన క్షేమంగా ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళిపోయి ఆలోచన పరంపరను వదిలేసేయి అని మారీచుడు పలికిన మాటలు విన్న రావణాసుడు మళ్ళీ బదులుగా మారీచుడితో ఇలా చెప్తున్నాడు. పరమాత్మ యదా రామః ప్రార్థితో బ్రహ్మణ కిల మాం హంతుం మానుషో భూత్వా యత్నాదిహ సమాగతః. బ్రహ్మ నిజంగానే ప్రార్థించగా పరమాత్ముడే రాముడై మానవ రూపంలో నన్ను సంహరించే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి ఉన్నవాడైతే ఆ స్వామి వెంటనే తప్పక అలానే చెయ్యిని. కరిష్యత్యాచిరాదేవ సత్య సంకల్ప ఈశ్వరః అతోహం యత్నః సీతామానిష్యామేవ రాఘవ.
ఎందుకంటే ఈశ్వరుడు సత్య సంకల్పం, అంటే సత్యమే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు, చేసేది చెప్తాడు. కనుక నేను తప్పక ప్రయత్నించి రామచంద్రుడి దగ్గర నుంచి సీతను తీసుకునే వస్తాను. వదే ప్రాప్తే రనే వీర ప్రాప్స్యామి పరమం పదం యద్వా రామం రనే హత్వా సీతాం ప్రాప్స్యామి నిర్భయః. ఓ వీరుడా, రాముడితో యుద్ధం చేస్తూ నేను సంహరించబడినా పరమపదమే నాకు లభిస్తుంది. అలా కాకపోతే, ఆ పరమాత్మ కాకపోతే రాముడు యుద్ధ రంగంలో తనని వధించి నిర్భయంగా సీతను నేను దక్కించుకుంటాను అని. తదుత్తిష్ట మహాభాగా విచిత్ర మృగరూపదృక్ రామం సలక్ష్మణం శీఘ్రమాశ్రమాద తీధూరతః. అందుకే నువ్వు వెంటనే లేవు, విచిత్రమైన ఒక మంచి మృగ రూపాన్ని ధరించి త్వరగా వాళ్ళ నివాసమున్న ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమం దగ్గర నుంచి రామ లక్ష్మణుని అతి దూరంగా తీసుకుని వెళ్ళిపో, నా కార్యం సులభమైపోతుంది అని. ఆక్రమ్య గచ్చత్వం శీఘ్రం సుఖం తిష్ట యథా పురా అతః పరం చేద్యత్ కించిత్ భాషసే మత్ విభీషణం. అందుకే పూర్వంలాగా, అంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఈ మాయామృగ రూపంలో వెళ్ళిపోయి వాళ్ళ ఆశ్రమం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి నీ పూర్వ జీవితం, నీ ఆశ్రమంలో చేరి నువ్వు విధి విధానంగా ఏం చేసుకుంటున్నావు అవి నువ్వు మళ్ళీ చేసుకోవచ్చు. ఇంత పని చేస్తే నాకు చాలు అన్నట్టుగా చెప్పాడు. హనిష్యామ్య సీనానేన త్వమాత్రేవ న సంశయః మారీచస్తద్వచః శ్రుత్వా స్వాత్మన్యేవాన్ వంచితయత్. అందుకే ఇంకా మాటలు చెప్పకు, పైగా నన్ను భయపడటానికి ఏదేదో చెప్పే ప్రయత్నం కూడా నువ్వు చెయ్యక్కర్లేదుగా, నా నిర్ణయంలో ఎటువంటి మార్పులు లేదు. నిశ్చయంగా నేను ఇప్పుడే, అంటే నేను చెప్పిన పని నువ్వు చేస్తావా, లేకపోతే నేను ఇది ఎలా అన్నా చేస్తాను, నువ్వు నాకు సహకరించకపోతే నా చేతిలో ఉన్న ఖడ్గంతో నిన్ను వెంటనే నేను నరికేస్తాను. ఆ మారీచుడు మనస్సులో అప్పుడు మళ్ళీ ఇలా అనుకుంటున్నాడు. యధీమాం రాఘవో హన్యత్తథా ముక్తో భవార్ణవాత్ మాం హన్యాదది చేదుష్టస్తదా మే నిరయో ధ్రువం. ఇప్పుడు శూర్పణఖ వచ్చి చెప్పింది, ఆ మాటలు చెవికెక్కాయంటే ఇప్పుడు కాలానుగుణంగా విధి ఎందుకు బలమైనది అంటారు అంటే, ఇప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఏది చెప్తున్నా వినే స్థితిలో ఉన్నావా అంటే లేదే. కొన్ని కొన్ని వింటున్నాం, కొన్ని కొన్ని వినట్లేదు. నిజంగా మనకి మేలు చేసేయేమో వినట్లేదు, మనకి హాని చేసేయి, మన ద్వారా ఇంకొకళ్ళు కూడా బాధకి గురయ్యే మాటలు మాత్రం చక్కగా విని అవి మళ్ళీ అమలు పరుస్తున్నాం, ఆచరించేస్తున్నాం. శూర్పణఖ చెప్పింది చెవికెక్కింది, ఇప్పుడు మారీచుడు చెప్పేది చెవికెక్కట్లేదు. అందుకే మారీచుడు ఇలా అనుకుంటున్నాడు, ఒకవేళ నేను రాముణ్ణి సంహరిస్తే ఈ సంసారమన్న సముద్రంతో నేను తరించిపోతాను. ఎలా అయితే నిజంగా రాముడే ఆ పరమాత్మ అయితే ఆయన చేతిలో వధించబడతాను కాబట్టి అన్నట్టుగా రావణాసుడు ఎలా అనుకుంటున్నాడో, ఇక్కడ మారీచుడు కూడా ఒకవేళ రాముడు నన్ను గనక ఇప్పుడు ఈ పని చేసినందుకు నన్ను గనక సంహరిస్తే ఈ సంసారమన్న భవసాగరాన్ని నుంచి నేను తరించిపోతాను, విడివడిపోతాను. లేదా అలా కాకపోతే ఈ దుష్టుడు ఇప్పుడు నేను పని చేయను అన్నానంటే ఈ దుష్టుడు నన్ను ఎలాగో చంపేస్తాడు. అంటే మరణం అన్నది నేను అది చేసినా మరణమే, చెయ్యకపోయినా మరణమే. కానీ అది చేసి రాముడి చేతుల్లో మరణిస్తే ఏమో ఈ సంసార భవసాగరం నుంచి తరించిపోతాను, లేకపోతే ఈ దుష్టుడి చేతిలో నేను చచ్చిపోతాను, మళ్ళీ నాకు నరకం తప్పదు. అందుకని నేను మరణించటం అన్నది నిశ్చయము, నరకమా లేకపోతే ఈ భవసాగరాన్ని దాటటమా అన్నది తేల్చుకోవాలంటే ఇక్కడ ఇది అమలు పరిస్తే రాముడి చేతిలో మరిస్తాను, ఇది చెయ్యకపోతే ఈ దుష్టుడైన రావణాసుడి చేతుల్లో నేను మరణిస్తాను. ఇది నిశ్చిత్య మరణం రామాదుత్తాయ వేగతః అబ్రవీద్ రావణం రాజన్ కరోమాజ్ఞం తవ ప్రభు. ఇలా విచారించుకున్న మారీచుడు శ్రీరాముడు చేతన తన మరణం మేలని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే లేచి రావణాసుడితో, రాజా ప్రభు, నేను మీ ఆజ్ఞను పాటిస్తాను, నువ్వు చెయ్యమన్నది నేను చేస్తాను అని చెప్పాడు. ఇత్యుక్త రథమాస్తాయ గతో రామాశ్రమం ప్రతి శుద్ధ జాంబూన ద్రక్యో మృగో అబ్రో ద్రప్య బిందుకః. ఇలా ఎప్పుడైతే రావణాసుడితో చెప్పాడో వెంటనే ఆ రావణాసుడు ఒక రథాన్ని ఎక్కి రాముడు ఏ ఆశ్రమం దగ్గర ఉన్నాడు అటువైపుగా వీళ్ళు సాగిపోతూ ఉన్నారు.
తర్వాత మారీచుడు ఒక వెండి మచ్చలు గలిగ మంచి బంగారపు వన్న కలిగి ఉన్న ఒక జింక ఆ మృగ రూపాన్ని దాల్చాడు. రత్నశృంగో మణికురో నీలరత్న విలోచన విద్యుత్ప్రభో విముగ్ధాస్యో విచచార వనాంతరే రామశ్రమాపదస్యాంతే సీతా దృష్టి పథే చరన్. ఈ రూపం అంటే ఒక మంచి బంగారు కాంతిలో ఉన్నాడు. ఇది మెరిసిపోతుంది. దానిపైన వెండి చుక్కలు చుక్కలుగా కలిగి ఉన్న ఆ మృగము రత్నాల వంటి కళ్ళులు కలిగి ఉన్న, అంటే అన్ని మెరుపులతో తలుపులతో ఉన్నట్టుగా ఉంది. మణుల వంటి గిట్టలతో, నీల మణుల వంటి నేత్రాలతో, మెరుపుల్లాగా కాంతితో మెరుస్తూ ఉన్నది. అందమైన ఆ శరీరము, ఆ రూపము, ఆ మృగము ఆ వనమందు రాముడి ఆశ్రమం చెంత సీతయందు అటు వీళ్ళు చూడటానికి వీలుగా వాళ్ళు అటు ఇటు ఎక్కడైతే ఉన్నారో అక్కడే తిరుగుతూ తిరుగుతూ ఉన్నది. క్షణం చాదావత్యావతిష్టతే క్షణం సమీపమాగత్య పునర్భయావృత్తః ఏవం సా మాయా మృగవేష రూపదృక్ చచార సీతాం పరిమోహయన్ కను. క్షణంలో ఇలా ఎప్పుడైతే సీతారాముడికి కనిపించేలాగా అక్కడక్కడ తిరుగుతున్నాడో, క్షణంలో అక్కడ పరుగు పెడుతూ, మళ్ళీ క్షణంలో ఒక పక్క నుంచున్నట్టు, వెంటనే వేగంగా పరిగెడుతూ, మళ్ళీ ఇక్కడ అన్నట్టు, దగ్గరికి వస్తున్నట్ట, దూరంకి వెళ్ళిపోతున్నట్ట, భయపడి చెంగు చెంగున ఎగిరిపోతున్నట్టుగా, ఈ విధంగా ఆ దుష్టుడు మాయామృగ వేషధారి అయిన మారీచుడు సీతను మోహింపచేస్తున్నాడందు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 6th సర్గ సంపూర్ణం.